శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః. మంత్ర సాధన విశేషాలు తెలుసుకుందాము. మంత్రోపదేశం పొందిన తరువాత శాస్త్రంలో చెప్పబడిన విధంగా పురస్చరణ చేయాలి. పురస్చరణ చేయని మంత్రం ఫలించదు. సాధకుని గురువు మహాసిద్ధుడైతే ఆ మహాసిద్ధుడు శక్తిపాతం చేసి తన తపస్సు యొక్క ప్రభావము వలన వరప్రదానం చేస్తే ఆ సాధకుడికి వెంటనే మంత్రసిద్ధి కలుగుతుంది. పూర్వకాలంలో రామాయణ మహాభారతాది గ్రంథములలో పరశురాముడు, విశ్వామిత్రుడు, ద్రోణుడు మొదలైన వారు శిష్యులకు అస్త్రములు ఉపదేశించారు. ఆ క్షణం నుండి శిష్యులకు అవి పనిచేశాయి. వారెవ్వరూ ప్రత్యేకంగా వాటి కోసం ఏ జప సాధన చేయలేదు. యుగధర్మం, గురుశక్తి వాటికి హేతువులు. ఈ కాలంలో అంతటి సిద్ధులైన మహనీయులు లభించడం ఎంతో కష్టం. కనుక మంత్రసిద్ధి పొందిన గురువైతే ఎంతో శ్రేష్టం. ఇప్పుడు పురస్చరణ గురించి తెలుసుకుందాము. సామాన్యంగా పురస్చరణ 5 భాగాలు: జపము, హోమము, తర్పణము, మార్జనము, సమారాధనము. మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రానికి జప సంఖ్య నిర్దేశించబడింది. జప సంఖ్యలో 10వ వంతు హోమము, హోమ సంఖ్యలో 10వ వంతు తర్పణము, తర్పణ సంఖ్యలో 10వ వంతు మార్జనము, మార్జనములో 10వ వంతు సమారాధనము. గ్రహశాంతి మంత్రాలలో జప సంఖ్యలో 10వ వంతు తర్పణము, అందులో 10వ వంతు హోమము చేయటం ఆచారంగా ఉంది. ఉపాసనలో మాత్రం జపదశాంశ హోమం అవసరం. హోమమే అత్యంత ప్రధానమైనది. ప్రాచీన కాలంలో ఋషులంతా యజ్ఞములు చేసి ఎంతటి అసాధ్యమైన పనినైనా సాధించారు. మంత్ర సాధనలో హోమము అత్యంత శక్తివంతమైనదని శాస్త్రం చెబుతోంది. ఒక విగ్రహంలో కంటే యంత్రంలో కంటే కూడా అగ్నిలోకి రావడానికి దేవతలు ఇష్టపడతారు. ఎందుకంటే అది వారి సహజ శరీరం కనుక. దేవతలు తేజశరీరులు. అందులోనూ కలియుగంలో హోమము చేయకపోతే మంత్రసిద్ధి కలగడం ఎంతో కష్టం. హోమం తర్వాత తర్పణం చేయాలి. తర్పణం అంటే దేవతను తృప్తిపరచటం. ఆ తరువాత మార్జనం అంటే పువ్వుతో మంత్రం చెబుతూ నీళ్లు చల్లాలి. కొందరు మార్జనం బదులు అభిషేకం చేస్తారు. ఆ తరువాత సమారాధనం. శిష్యులైన వ్యక్తులను ఎన్నుకొని వారిని దేవతా స్వరూపులుగా భావించి పూజించి వారికి తృప్తిగా భోజనం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. ఇదే సమారాధనం. పురస్చరణలోని 5 భాగాలలో హోమం, తర్పణము, మార్జనము, సమారాధనము గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు జపము గురించి తెలుసుకుందాము. ప్రతి మంత్రానికి పురస్చరణ సంఖ్య ఉంటుంది. పురహ అంటే ముందు, చరణ అంటే చరించుట. దేవతను తన ముందు చరించేలా చేసేది పురస్చరణ. జపమాల సరిగ్గా ఎన్నుకోవాలి. ఉదాహరణకు సూర్యుడికి స్ఫటికమాల ఉపయోగించాలి, శివుడికి రుద్రాక్షమాల, లలితాది అరుణ దేవతలకు పగడాలమాల, బగళాముఖి దేవికి పసుపుమాల, కాళీ, భైరవ, బేతాళాదులకు నీలమాల, చంద్రుడికి ముత్యాలమాల ఉపయోగించాలి. గణపతికి తులసిమాల అస్సలు పనికిరాదు. కనుక జపమాలలు ఎన్నుకునే సమయంలో ఏ దేవతా మంత్రాన్నైతే సాధన చేస్తున్నామో దాని ప్రకారం దేవత రంగు, గుణమును బట్టి ఎంపిక చేసుకోవాలి జపమాలని. కొన్నిసార్లు దేవత ఒకటే అయినా ధ్యేయాన్ని బట్టి మాల మారుతుంది. గాయత్రీదేవిని జ్ఞానం కోసం చేస్తే స్ఫటికమాల, వైరాగ్య శాంతులకైతే తులసి, ఐశ్వర్యానికి పగడాలు, మనశ్శాంతికి ముత్యాలు, శక్తుల కోసం రుద్రాక్ష, ఈ విధంగా తెలుసుకొని వాడాలి. ఇవన్నీ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్నప్పుడు ఏ రకమైన జపమాలను ఉపయోగించాలో ఆ మంత్ర సాధనకి తెలుసుకొని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. జపము మరీ వేగంగా కానీ మరీ నెమ్మదిగా కానీ చేయకూడదు. స్థిరంగా సమవేగంతో చేయాలి. జపమాలను కుడి చేతి ఉంగరపు వేలిపై ఉంచి బొటనువేలు మధ్యవేలితో మన వైపు పూసను లాక్కోవాలి.
చూపుడు వేలు అస్సలు తగలరాదు. మధ్యలోని కొలికి పూసను మేరువు అని అంటారు. దానిని దాటకూడదు. అది రాగానే మాలను వెనక్కు తిప్పుకోవాలి. హోమం చేసేటప్పుడు ఆహుతులు కుడి చేత్తోనే వేయాలి కనుక అప్పుడు మాలను ఎడమ చేతితో ఉపయోగించవచ్చు. జపమాల నేలను తగలకూడదు. ఎప్పుడైనా చేతి నుండి జారవచ్చు కనుక కింద ఒక గుడ్డ పరుచుకొని ఉంచాలి. దానిపై పడినా మళ్ళీ తీసుకోవచ్చు. కానీ నేల మీద మాత్రం అస్సలు పడకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. జపం చేసే మాలలో మంత్ర చైతన్యం కొంత ప్రవేశిస్తుంది కనుక ఆ జపమాలను జాగ్రత్తగా పూజా మందిరంలో ఉంచి జప సమయంలోనే వాడుకోవాలి. ధారణకు కావాలంటే వేరే మాల వాడుకోవచ్చు. జపమాల ధారణమాల ఒకటే అవ్వకూడదు. అవి వేరువేరుగా ఉండాలి. మరికొన్ని మంత్ర సాధన విశేషాలు మరొక భాగంలో తెలుసుకుందాము. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః.